మన 19థ్ గొడవైందండి ఇంట్లో. బాగా తాగొచ్చేసారు నైట్ బాగా గొడవ చేశారు. చేసిన తర్వాత మమ్మల్ని రోజు గోల చేసి బాగా కొట్టాడు. కొట్టిన తర్వాత ఏమన్నాడంట, "నువ్వెప్పుడు ఇట్లే తాగొచ్చి బాగా గొడవలు చేస్తావు. నీకు నాకు సెట్ కాదు. విడాకులు చేసుకుందాం" అనేసి అన్నాడు. అన్న తర్వాత వాళ్ళ అమ్మ, నాన్న వచ్చారు. ఏం మాట్లాడలేదు. వాళ్ళ నాన్నగారు వచ్చి మీరు చేసుకుని మీరు చేసుకొని నేను చేసుకున్నాం అనేసి అన్నారు. అన్న తర్వాత అక్కడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ రోజు వచ్చి నానా దుర్భాషలాడాడు. ఆయన గాని నేనేమనలేదు, మా పిల్ల ఏమనలేదు, మా అమ్మగారు ఏమనలేదు. గమ్మున కూర్చునున్నాం. కూర్చున్న తర్వాత వచ్చిండు. నేను గుమ్మ ఇంట్లో ఎక్కడికి వస్తున్నావు అనేసి చెయ్యేసాను. అంటే ఇట్లా నెట్టేసాను. నెట్టేయగానే నువ్వు నా పైన చేస్తావు అనేసి బ్లేడ్ తీసి బ్లేడ్ తోని పీక్కోసేసాను. అంటే తను ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాడు. ఏమంటున్నాడంటే నేను అన్నిటికీ తెగించి వచ్చేసాను. ఏం చేసుకోండి అనేసి అన్నాడు. ఆ తర్వాత నన్ను పీక్ కోసేసినందుకు అడ్డొచ్చినందుకు మా అమ్మగారిని కొట్టాడు, మా పిన్నిని కొట్టాడు. అదంతే. మా అమ్మగారికి పగిలింది, మా పిన్ని గారికి చేతి బ్లేడ్ తో చేయి కోసింది. ఇక్కడ అక్కడ 2 స్టిచెస్ ఉంటాయి. మద్యం పట్టిందా మామూలుగా? మరి తాగే ఉన్నాడండి. మరీ అంత తాగేం లేదు, నార్మల్ గా తాగున్నాడు. ఎంతకాలం చూడండి గొడవలకి? మాక పెళ్ళైనప్పుడు జరిగింది. ఏంటి పేరు? మాకు ముగ్గురు ఆడపిల్లలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.